శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియాత్మ స్వరూపులైన గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈ వేళ మనం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయము నుండి 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కిరీటినం గదినం చక్రిణిం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కజ్యోతి మప్రమేయం. ఆ భగవానులు ఒక విశ్వరూపాన్ని అర్జునుల వారు చూసినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని ఎవరు ఊహించగలరు? అది అనుభవించిన వారికే తెలుస్తుంది, కానీ ఒకరు చెప్పితే తెలిసేటువంటిది కాదు. సంజయుల వారు తన యొక్క ప్రారబ్ధ పుణ్యవశమున పొందినటువంటి వర ప్రభావితము చేత లైవ్ లాగా చూసినటువంటి విషయాన్ని నేత్రహీనుడైనటువంటి ధృతరాష్ట్రుల వారికి చక్కగా తెలియచేస్తూ వచ్చారు. ఈ భాగ్యము కూడా ధృతరాష్ట్రుల వారికి కలగడానికి కారణం సంజయుని యొక్క సాంగత్యం, విదురుడితో ఉన్నటువంటి సాంగత్యం అందువలన లభ్యమైనదే, కానీ మిగిలిన వారి అందరికీ ఇది సాధ్యపడే పనేటువంటి కాదు. అందుకే సజ్జన సాంగత్యం చాలా ముఖ్యమైనటువంటిది అని మనకు శంకర భగవత్పాదులు కూడా తెలియజేశారు. సత్సాంగత్యే నిత్సాంగత్యం, నిత్సాంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఎక్కడో శరీరాన్ని వదిలిన తర్వాత వచ్చేటువంటిది కాదు ముక్తి, జీవించి ఉండంగానే వచ్చేటువంటిది ముక్తి. ఇక్కడ మిమ్ము ఎల్లెడలను కిరీటము గలవారిని గను, గదను ధరించిన వారిని గను, చక్రమును ఓనిన వారిని గను, శాంతి పుంజముగను, అంతటను ప్రకాశించు వారిని గను, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారిని గను, అపరిచ్ఛిన్నులగును అనగా పరిమితి లేని వారిని గను నేను చూచుచున్నాను కృష్ణ. ఇంతవరకు నీతో నాకున్నటువంటి సఖ్యత, నీతో నేను కలిసి తిరిగినటువంటి ప్రదేశములు ఎన్నో చూశాము, కానీ ఈరోజు మీ యొక్క విశ్వరూపం మీలో చూస్తున్నటువంటి దానికి ఆది అంతము తెలియడము లేదు కృష్ణ. అపరిమితముగా ఉన్నది, పరిమితముతో కూడుకున్నటువంటిది కాదు. ఇటువంటి దాన్ని నేను చూచుచున్నాను కృష్ణ. ఇది ఏ జన్మ పుణ్యమో నాకు. ఈ జన్మములో మీరు మాకు గురువుగా దొరికారు. నిన్ను గురునిగా చూసినప్పటి నుండి నా యొక్క మనస్సుకి ప్రశాంతత లభ్యమవుతూ ఉన్నది, నిక్షయ మార్గము నాకు కనపడుతూ ఉన్నది కృష్ణ. సకుడుగా, బంధువుగా, స్నేహితుడుగా చూసినప్పుడు నాకు ఈ సత్యము గోచరింపబడలేదు. ఈనాటి కాలములో కూడా గురుని నరునుగా చూసినప్పుడు వేదార్థము తెలియబడదు. గురుని సాక్షాత్ పరమాత్మగా చూసినప్పుడు మాత్రమే గురు బోధ శిష్యునికి లభ్యమవుతుంది, కానీ గురుని నరునుగా తలంచి చూసినంత వరకు నిజ బోధ ఎవరికీ లభ్యము కాదు. అందుచేతనే భౌతిక విద్యకి వెళ్ళినప్పుడు కూడా బోధ శాస్త్రాలు చెప్పేటువంటి గురువును కూడా దైవంగానే భావించాలి అని చెప్పారు. గురువే దైవము అని చెప్పారు. ఆ దృష్టితో చూస్తే
ఆ కోణముతో చూస్తే నిజము తెలియబడుతుంది. కానీ మానవుడు మాత్రుడుగా చూసినప్పుడు నాలాంటి వారే మీరు కూడా అనే భావనతో ఉన్నంత వరకు నిజము ఎవరికీ కూడా తెలియపడదు. అర్జునుల వారు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించాడో తన హృదయ గ్రంథి యందు, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూపించే ప్రతి ఒక్క విషయము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి అంశము కూడా అతనికి హృదయ గ్రంథి యందు శిలాశాసనముగా నాటుకున్నది అర్జునుడికి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.